తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో ఈ రోజు నుంచి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చూసినట్లయితే కనుక తెలంగాణలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయం ఉపాధి పొందేలా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారు. సో మొత్తానికి 2025 బడ్జెట్లో దాదాపు 6,000 కోట్లను ఈ బడ్జెట్కి సంబంధించి రాజీవ్ యువ వికాసంలో కేటాయించబోతున్నారు. ఇప్పటికే చూసినట్లయితే కనుక ఎవరైతే అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆ యొక్క నిరుద్యోగులకు, ఆ కులాలకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు మరి సబ్సిడీ అమౌంట్ను ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికైతే ఇప్పుడు చూసినట్లయితే కనుక దాదాపు అంటే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 5 లక్షల మంది యువతకు, మరి నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చేలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉపాధి పొందేలా, స్వయం ఉపాధి పొందేలా ఈ యొక్క పథకాన్ని అయితే రూపొందించడం జరిగింది. అంటే ఇది పథకాన్ని మరి కొత్తగా తీసుకొచ్చారా అని అంటే, కొత్తగా అంటే రాజీవ్ యువ వికాసం అని పేరు పెట్టినప్పటికీ కూడా మరి కార్పొరేషన్ రుణాలు ఇవి. ఈ కార్పొరేషన్ రుణాలు అనేవి గతంలో కూడా ఉన్నాయి. ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించి ఆయా కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్ల ద్వారానే ఈ యొక్క రుణాలను అయితే ఇవ్వబోతా ఉంది. సో మరి ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అని మనం చూసినట్లయితే కనుక, ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి మరి ఖాళీగా ఉంటూ ఎటువంటి పని లేకుండా నిరుద్యోగితంగా ఉన్నారో మరి వాళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులుగా అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, అదేవిధంగా యువతులు కావచ్చు ఈ యొక్క పథకానికి అర్హులు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుని స్వీకరించబోతా ఉన్నారు. ఇక ఏప్రిల్ 5 తర్వాత ఒక నెల వరకు కూడా ఈ యొక్క పథకానికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది స్క్రూటినీ చేసి మొదటి విడతలో యొక్క సెలెక్ట్ చేస్తారు అభ్యర్థుల్ని. ఆ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత 1,00,000 నుంచి 3,00,000 వరకు ఈ యొక్క రుణాలను అయితే అందించబోతా ఉన్నారు. 1,00,000 వరకు మనం ఒకవేళ లోన్ తీసుకున్నట్లయితే కనుక 20% మాత్రమే చెల్లించాలి. అంటే 80% సబ్సిడీ కట్టనవసరం లేదు, 20% అంటారు. అంటే 20,000 మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ యూనిట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,00,000 నుంచి మొదలు పెడితే 2,00,000 వరకు దీన్ని విభజించారు సెకండ్ యూనిట్గా. సెకండ్ యూనిట్లో చూసినట్లయితే కనుక 1,00,000 నుంచి 2,00,000 వరకు ఒకవేళ లోన్ తీసుకుంటే ఇందులో 70% మాఫీ అవుతుంది, మిగతా 30% కట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మూడో విడతలో చూసినట్లయితే కనుక 2,00,000 నుంచి 3,00,000 వరకు ఈ యొక్క రుణాన్ని అయితే పొందే అవకాశం ఉంటుంది. సో ఇందులో 60% మాత్రమే ఈ యొక్క లోన్ని కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే 60% మాత్రమే మాఫీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 తీసుకుంటే మాత్రం చాలామందికి లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి యూనిట్ పెరిగే కొద్దీ, అంటే 1,00,000 కంటే పైన పెరిగే కొద్దీ సబ్సిడీ అమౌంట్ కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ముగ్గురికి 1,00,000 ఇస్తే ఎక్కువ మంది లబ్ధి చేకూరుతారు. అదే 3,00,000 ఒక్కరికే ఇవ్వడం ద్వారా మరి చాలామందికి ప్రయోజనం చేకూరదు. కాబట్టి ఆ రకంగా సబ్సిడీ అమౌంట్ అయితే ఎక్కువ అమౌంట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ల రుణాల ద్వారా మీకు సంబంధించినటువంటి, అంటే కుల వృత్తులకు సంబంధించినటువంటి వాటిని కూడా వాటి ద్వారా కూడా ఉపాధి పొందవచ్చు. లేదంటే ఏదైనా టెంట్ హౌస్ కావచ్చు, లేదంటే కోళ్ళ పరిశ్రమ కావచ్చు. ఇట్లా మీకు నచ్చిన దాన్ని, అంటే ఒక అవగాహన మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒక మ్యాచింగ్ సెంటర్ పెట్టుకోవాలనో, లేకపోతే ఏదన్నా క్లాత్ స్టోర్ పెట్టుకోవాలను, అంటే దానిపైన ఒక అవగాహన మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి పత్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏంటంటే రేషన్ కార్డు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారని చెప్పడానికి ధృవీకరణ చేసే విధంగా మరి రేషన్ కార్డు కూడా కంపల్సరీ కావాలి. ఇక ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ, అది నార్మల్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే తెలంగాణలోని నిరుద్యోగ యువతకు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. సో మొత్తానికి దీనికి ఎలిజిబుల్ ఉన్నటువంటి యువత అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మొదటి విడతలో మరి ఈ యొక్క నిరుద్యోగ యువతకు సంబంధించి యొక్క సబ్సిడీ రుణాలని, కార్పొరేషన్ రుణాలను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.